down down RI down down RI down down RI down down PRO down down PRO down down PRO down down PRO down down RI down down RI down down PRO down down PRO down down PRO down down RI down down RI down down RI down down MPP రాజీనామా చేయాలి MPP రాజీనామా చేయాలి MPP రాజీనామా చేయాలి సరే అశోక్ మాట్లాడితే అశోక్ అదే రిక్వెస్ట్ చేస్తే ఇందాక బోధన అవుతుంది చెప్తే పలుకుతా ఉంటుంది నేను మాట్లాడాలి ఒప్పిస్తాను మీకు చెప్పినారు కాబట్టి మేము వాళ్ళు దళితుడు మహేష్ కు దళితుడు మహేష్ కు దళితుడు మహేష్ కు దళితుడు మహేష్ కు మహేష్ కు నా పేరు జి మహేష్. నేను 2001 సంవత్సరం నుండి కుల సంఘంలో పనిచేస్తూ ఉంటా, విలేకరిగా పనిచేస్తూ ఉంటా. అప్పుడు నా పనితనం మెచ్చి ఎంఆర్ఓ గారు అప్పుడు కొండసారి గారు నాకు రాజశేఖర్ జాగా ఇచ్చారు మంగళం కన్నీళ్ళు. ఆ జాగాని క్లీన్ చేసుకుని అట్లా పెట్టుకున్నాను. ఆక్సిజన్ చెప్పి నేను ఒక 5-6 సంవత్సరాలు కోమా తింటే అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది. తిరిగా వచ్చి కోలుకొని వచ్చే చూసే కొద్దికి రాయలపేట ఆయన సొంత గ్రామము పెద్దబందిని ఎంపీపీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎంపీపీ రెడ్డప్ప ఆయన భారత తరపున మన ఎంఆర్ ఆఫీస్లో 2025లో ఎంజాయ్మెంట్ సర్టిఫికేషన్ ఇచ్చారంట. దాని పేరుకు ఆయన ఇల్లు కట్టాడు. నేను పోయి అడుగుతా ఉంటే ఏమన్నా నా దగ్గర ఇల్లు కట్టాను ఎట్లా ఏమన్నా నేను పోయి అడుగుతా ఉంటే నీకు దిక్కుంటూ వచ్చి చెప్పుకోబో నీకు దిక్కుంటూ వచ్చి మరి మాట్లాడుకోబో నా కెమెరాలో పర్మిషన్ లక్ష్యం కట్టాను అని ఫిల్మ్ చెప్తాను. ఇదే విషయంగా గత నెల జనవరిలో 30 నాడు అర్జీ ఇస్తే ఎంఆర్ఓ గారు పరిశీలిస్తానని చెప్పినట్టు మాకు న్యాయం జరగదు. అధికారి ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ ఎవరు కానీ మాత్రం ఎదురు రాలేదు. జనసేన కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నాయకుల మా దగ్గర రాలేదు, ఎదురు రాలేదు. మా తెలుసు సోదరులు మా సంఘాల లీడర్ నాకు పరిస్థితి మద్దతు చెప్తాను తప్పితే లీడర్ నా దగ్గర వచ్చి నీ సమస్య ఉంది, నీ పరిస్థితి ఏముంది తప్ప 20-30 నువ్వు సంఘాలు పనిచేసినవి అందరికీ మంచిగా కదా ఏమి ఇప్పుడు కూడా నాయకుడు మా దగ్గర నా దగ్గర రాలేదు. ఒక మా సోదరులు తప్పిస్తే మాకు న్యాయం కానీ అడుగుతున్నాము. ఇప్పుడు ఆర్ఐ గారు ఇప్పుడు వచ్చి ఏమైనా చెప్తామని చెప్పారు అంతే కానీ మాకు ఇంకా ఇప్పుడైతే మ్యాటర్ కలిగి. గత జనవరి 30వ తేదీ మహేష్ అనే అతనికి 5 సెంట్ల భూమి సమస్య గురించి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము. అది పలమనేరు నియోజకవర్గం రాయలపేట వాస్తవులు దాన్ని ఇక్కడ మన రెవెన్యూ ఆఫీస్లో పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని అక్రమంగా ఇల్లు నిర్మించారు. నాన్ లోకల్లో మన నియోజకవర్గం కాదు. ఈయన పట్టాన్ని క్యాన్సిల్ చేసి ఆయనకి ఇవ్వాల్సింది. ఈయన ఆరోగ్యం బాగలేకుండా కోమాలో హాస్పిటల్లో ఉన్న టైంలో వీళ్ళు దొంగతనంగా డబ్బులు కాసిపడి ఎటువంటి డాక్యుమెంట్ తీసుకోకుండా వాళ్ళ దగ్గర అనామతిగా వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేదాని వల్ల వాళ్ళ దాని మీద లోన్ చేసుకుని ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇతను పోయి ఆయన ప్రశ్నిస్తే మీరు రెవెన్యూ వాళ్ళు పోయి అడుక్కోకుండా మాకు వాళ్ళు ఇచ్చినారు పొజిషన్ సర్టిఫికేట్ అని దీని మీద దాడి చేసేది దురుసుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చి మా సంఘాలు మన ఆచరించగా మేమందరూ రెవెన్యూ కలిపి అడిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఎవరు సరైన సమాధానం చెప్పలేదు. ధర్నా కార్యక్రమం చేశాము, నిరసన చేశాము, అయినా స్పందన లేదు. 3 రోజుల నుంచి కూడా ఆఫీస్కి ఎదురుగా నిరాహార దీక్ష చేస్తుంటే కనీసము ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ అధికారి కానీ హామీ ఇచ్చి మీ సమస్య మీద తీరుస్తాము, మీరు ఇబ్బంది పడద్దని ఒకరు కూడా నమ్మకంగా వచ్చి ఒక మాట చెప్పడం లేదు. ఎంత దుర్మార్గం. వాళ్ళ మద్దతుగా పాంప్లెట్ పంచడానికి పార్టీ కార్యక్రమాలకన్నీ వాడుకుంటారే. ఈరోజు మా దళితులకి కష్టం వచ్చిందంటే ఒక పార్టీ నాయకులు కూడా వచ్చి భరోసా ఇవ్వడానికి ముందు రాకపోవడం సిగ్గుచేటు. అధికారులు కూడా మేము ఉండాము, తప్పు జరిగింది, విచారణ జరుపుతాము, మీకు న్యాయం చేస్తాను ఒక్కరు కూడా ఇన్ని రోజుల నుంచి పోరాటాలు చేస్తాంటే పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గము. అదే కాకుండా ఈరోజు SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశము, అధికారులు ఎవరు రాలేదు. గత నెలలో కూడా అధికారులు రాలేదు. రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే ఈ నెల అందరూ హాజరవుతారని చెప్పారు. అయినా కూడా 5 మంది కూడా రాలేదు. ఈ పుంగనూరు నియోజకవర్గంలో SC/STలు అంటే అధికారులకు, రాజకీయ పార్టీలకు, నాయకులకు చులకన అయిపోయింది. మేమేమి అనేది రాబోయే ఎలక్షన్లో మా ఓటుతో మేము సమాధానం చెప్తాము అని తెలియజేసుకుంటాం. జై భీమ్. ఈరోజు పుంగనూరు మండలం కేంద్రం ముందు ఒక దళితుడైన మహేష్ నాకు న్యాయం చేయాలని 3 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. బాధితుడు మహేష్ గతంలో విలేకరిగా పనిచేసినప్పుడు అతనికి కేటాయించిన 5 సెంట్ల భూమిని ప్రముఖ ఎంపీపీ దళితుడైన ఒక రాజకీయ నాయకుడు, ఎదిగిన సోదరులు మా దళితులే మాకు న్యాయం జరిగే విధంగా ప్రవర్తించకుండా ఆక్రమించుకుని ఇల్లు కట్టుకోవడం జరిగింది. అడిగితే
నీకు దిక్కున్న చోటు చెప్పుకో అని ఇర్రెగ్యులర్గా సమాధానం చెప్పారు. నాకు న్యాయం చేయాలని దళితుడు మహేష్ విలేకరుని చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇంతవరకు ఏమి నీ సమస్య అని పలకరించి పాపాన పోలేదంటే ఇదేమి దుర్మార్గ చర్య అర్థం కావడం లేదు. ఇట్లే కొనసాగితే మా దళితులు స్వతంత్రం రాకముందు ఏ విధంగా ఉండిందో ఆ విధంగా దిగజారిపోయేదానికి అవకాశం ఉంది. కనుక దళిత సంఘాలు, దళిత నాయకులు, దళితులు అందరూ కూడా అన్ని పార్టీలో ఉండే రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేయండి. మీకు సమస్య వచ్చినా కానీ ఈ రాజకీయ పార్టీ నాయకులు మీతో కూడా వాడుకుంటారు తప్ప మీకు సహాయం చేయడానికి ముందుకు రారు. కాబట్టి ఇకనన్నా ఐకమత్యంగా దళితులందరూ ఉండి ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి పోరాటం చేసి పోరాటాల ద్వారా సమస్యను సాధించుకొని తెలియజేసుకుంటున్నాను. ఈ సమస్య పైన నిన్న కడపలో జరిగిన సదస్సులో మా నాయకుడైన మందకృష్ణ మాదిగతో చర్చించడం జరిగింది. మద్దతు ఇవ్వండి, పలకరించండి, మాట్లాడండి. అధికారులుగా లంచగొండితనం వీడి దళితుల సమస్యలపైన పని చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేసుకొస్తాము, అది పుంగునూరు నుండి స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది.